For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది? ఈ కుంభరాశి వాళ్ళకి శని ప్రవర్తన ఎక్కువగా కనబడుతుంది. రావులో నుంచి కేతువులో నుంచి శని కనబడుతున్నాడు. 3 గ్రహాలు ఇలా మీద కూర్చొని ముప్పతిప్పలు పెట్టేసి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన పడివేస్తే చేస్తుంటాయి. ఆ 3 గ్రహాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని వీళ్ళు కరెక్ట్గా పట్టుకోకుండా ఒకటి అనుకొని ఇంకోటి చేస్తుంటారు, ఇంకోటి అనుకొని ఇంకోటి చేస్తుంటారు. ఒక పని అనుకుంటారు, ఇంకో పని చేస్తుంటారు, ఇంకో పని అనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఏ పని అనుకున్నా కూడా వీళ్ళ మీద శని ప్రభావము ఎక్కువగా చేరింది. కాబట్టి ఆ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు చేయలేకపోకుండా బ్రేక్ అయిపోతున్నారు. ఆ శని ప్రభావం అనేది తొలగిపోయే మార్గం ముందు చేయించుకుంటే ఇలా జాతకములో అదృష్ట గడియలు చాలా బాగుండాయి. ఆదాయములో 14, ఖర్చులో 14, చేయాల్సిన కార్యక్రమాల్లో రాజభూజితులు 6, అవమానంలో 1. కాబట్టి చాలా కార్యక్రమాలని అభివృద్ధిగా పొందే యోగము అతి దగ్గరలోనే రాబోతుంది. గురుగారు, మరి కుంభరాశి వాళ్ళు ఏ దేవుణ్ణి స్మరించుకోవాలి, ఏ గుడికి వెళ్తే మంచిదంటారు? ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శించాలి. శ్రీ వెంకటేశ్వర నామాలని వాళ్ళు జపిస్తే వాళ్ళ మీదకు ఉండాల్సిన అష్టకష్టాలు తొలగిపోతాయి. అంత శుభం జరుగుతుంది.